ఏంటంటే అలసిపోయి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగాగా, యాకోబు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని అనుకున్నాడు. ఆగుదాం. కరెక్ట్గా సిచ్యువేషన్ గుర్తించి యాకోబేమో, ఈ ఎర్రని వంటకం నీకు ఇచ్చేస్తాను, అలిసిపోయి ఉన్నాడు, సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేస్తుంది. యాకోబు గురంతా దేని మీద ఉంది? దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీద ఉంది. మీరు చూడండి, జ్యేష్ఠత్వం ఉంది. అలిసిపోయాడు. యాకోబుకేమో జ్యేష్ఠత్వం మీద ఉంది గురంతా, దృష్టంతా. ఎందుకంటే జ్యేష్ఠత్వం అంటే ఏంటో యాకోబు కన్నా యాకోబుకే బాగా తెలుసు. తెలిసిన వాడికే దేవుడు అనుగ్రహిస్తాడు. యాకోబుకే బాగా తెలుసు, యాకోబుకి దాని మీద అంత మనసేమీ లేదు. బాగా వినండి, పనికిరాని తిరుగుళ్ళు రోడ్డు అంట లోకం మీద తిరిగి మన జీవితంలో సాధించవలసినవి సాధించలేకుండా పోయడానికి కారణం, రీజన్ ఏంటో చెప్పనా? పనికిరాని తిరుగుళ్ళు, పనికిరాని పనుల మీద వెళ్ళిపోయి అలసిపోవడమే. ఇప్పుడు చూడండి, వెళ్ళిపోయాడు, అరణ్యంలో తిరిగి వచ్చాడు. ఇది ఎవరి కోసమో ఎందుకోసమో రాయబడలేదు, కానీ ఒకసారి మీరు చూడండి, అలిసిపోయి వచ్చాడు. ఎవరి కోసం అలిసిపోయావనియో? పోనీ అలిసిపోయి ఇచ్చిన తర్వాత యాకోబు ఏమడుగుతున్నాడంటే, ఇది నీకు కావాలంటే జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా అని అడుగుతున్నాడు. చావబోతున్న నాకు ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అంటున్నాడు. చచ్చిపోతున్న నా పరిస్థితిని ఈ జ్యేష్ఠత్వకు ఉంటే ఏంటి, ఉండకపోతే నాకేంటి, ఇదిగో తీసేసుకో అన్నట్టుగా యాసో మాట్లాడుతున్నాడు. అవండి, జ్యేష్ఠత్వపు హక్కు విలువ ఎంత గొప్ప భాగ్యం కాకపోతే కలవోరగా వంటకాన్ని నీకు ఇచ్చేస్తానో అది నాకిమ్మని యాకోబు అంటాడు. చెప్పండి, యాకోబు ఎందుకంటాడు? నేను చచ్చిపోతున్నాను, నాకొద్దు, నువ్వు తీసేసుకో అన్నాడు. మీకు అర్థం కావాలి, జ్యేష్ఠత్వపు హక్కు అంటే రాబోయే తరానికి, రాబోయే జనరేషన్కి యాకోబు నాయకుడు. దేవుని వాగ్దానం నెరవేర్చేవాడు. దేవుడు తనతో మాట్లాడే సందర్భం ఎందులో ఉందంటే జ్యేష్ఠత్వ హక్కులో ఉంది. ఎవడైతే ఆ పదాన్ని, ఆ గౌరవాన్ని నిలుపుకుంటాడో ఆ వాడితో మాట్లాడతాడు దేవుడు. ఆ వ్యక్తితో మాట్లాడతాడు. నువ్వు ఇలా నడువు, నువ్వు ఇలా ఉండని మాట్లాడతాడు. అలాంటి భాగ్యాన్ని కోల్పోయే పరిస్థితి, జన్మ హక్కు కోల్పోతున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కుని. ఇశ్రాయేలు దేవుడు యాకోబు దేవుణ్ణి, లేకపోతే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుని అని చెప్పుకున్నాడు. ఆ యాకోబు ప్లేస్లో ఎవరు ఉండాలి? యాసోవు ఉండాలి. ఆ యాకోబు ప్లేస్లో యాసోవు ఉండాలి. యాసోవు లేడు అనడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఈ జన్మ హక్కు నాకెందుకయ్యా బాబు, నేను చావబోతున్నానని ఇచ్చేసాడు. క్వశ్చన్ చెప్పునా? పనికిరాని తిరుగుళ్ళు, అలిసిపోయిన జీవితానికి ఏం పోగొట్టున్నాడంటే జ్యేష్ఠత్వపు హక్కు, జన్మ హక్కును పోగొట్టుకున్నాడు.